హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, కంపెనీ వచ్చేసి లార్గాన్ ఇన్ఫో అనమాట. సో వీళ్ళు వచ్చేసి డేటా ఎంట్రీ వర్క్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇది వచ్చేసి March 10th అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి అన్స్టాప్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్రెడీ 8,564 మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. ఎలిజిబిలిటీ వచ్చేసి ఫ్రెషర్స్ అండ్ అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండ్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్స్. సో ఎవరైనా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా అంతే. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి జాబ్ వచ్చేసి మీకు డేటా ఎంట్రీ వర్క్ అనమాట. మీరు డేటా ఎంట్రీ అండ్ అలాగే ఎంఎస్ఐ ప్రొఫెషనల్స్. సో ఇది వచ్చేసి మీరు కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట. హ్యాపీగా ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే లార్గాన్ ఇన్ఫో ఈజ్ సీకింగ్ ఏ మెటిక్యులస్ అండ్ ఎఫిషియంట్ డేటా ఎంట్రీ అండ్ అలాగే ఎంఐఎస్ ప్రొఫెషనల్ టు జాయిన్ అవర్ టీమ్ రిమోటివ్లీ అనమాట. సో డేటా ఎంట్రీ వర్క్ అండ్ అలాగే ఎంఎస్ఐ ప్రొఫెషనల్ జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. అండ్ సో ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే మీకు ఇచ్చిన డేటాని కరెక్ట్గా యాక్యురసీగా వాళ్ళ యొక్క డేటాబేస్ సిస్టంలో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే డేటా ఇంటిగ్రిటీని కన్సిస్టెన్సీగా యాక్యురేట్గా మీరు మెయింటైన్ చేసి అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో డేటా ఇన్సైట్స్ అనేది మీకు ఇస్తారండి. దాని ప్రకారం మీరు వచ్చేసి రిపోర్ట్స్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే స్మూత్ డేటా ఫ్లోకి అలాగే ప్రాజెక్ట్ కంప్లీషన్కి మీరు టీమ్ మెంబర్స్తో అయితే కొలాబరేట్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట వర్క్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ అటెన్షన్ అండ్ డీటెయిల్ అండ్ యాక్యురసీగా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్, పర్టికులర్లీ ఎక్సెల్ మీద మీకు ప్రొఫిషియన్సీ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ విత్ డేటా ఎంట్రీ అండ్ అలాగే మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ మీద ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. అండర్స్టాండింగ్ ఆఫ్ డేటా బేస్ ప్రిన్సిపల్స్ అండ్ అలాగే డేటా ఇంటిగ్రిటీని మీరు అర్థం చేసుకునే విధంగా ఉండాల్సి ఉంటుంది అనమాట. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ అలాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ అలాగే యాజ్ అ పార్ట్ ఆఫ్ ఏ టీమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఏ రిలివెంట్ ఫీల్డ్ అనమాట. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసిన వాళ్ళని అయితే ప్రిఫర్ అయితే చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే కాంపిటేటివ్ శాలరీ ఉంటుంది, బెనిఫిట్స్ ప్యాకేజ్ ఉంటుంది, ఫ్లెక్సిబుల్ వర్క్ షెడ్యూల్ ఉంటుంది, రిమోట్ వర్క్ ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. ఆపర్చునిటీస్ ఫర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ఉంటుంది. పాజిటివ్ కొలాబరేటివ్ వర్క్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. సో మీరు వచ్చేసి ప్రియర్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదండి. ఫ్రెషర్స్ కూడా నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఫ్రెషర్స్కి వచ్చేసి 5 lakhs per annum అయితే శాలరీ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి 8 lakh వరకు శాలరీ అనేది per annum ఉంటుందన్నమాట. వర్క్ డీటెయిల్స్ వచ్చేసి వీక్లో 5 days అయితే వర్క్ ఉంటుంది. 2 rotational వీకప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో మీరు ఫుల్ టైమ్గా చేసుకోవచ్చు ఈ యొక్క వర్క్ని. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి సో ఓన్లీ 13 days మాత్రమే టైం ఉందన్నమాట మీరు ఈ యొక్క అప్లికేషన్ డెడ్ లైన్కి. సో ఈ వీడియో చూసిన వెంటనే ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ చూడొచ్చు, క్విక్ అప్లై మీద క్లిక్ చేసి మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లై యాజ్ ఏ క్యాండిడేట్ మీద క్లిక్ చేసి మీరు కంటిన్యూ విత్ గూగుల్ లేకపోతే కంటిన్యూ విత్ లింక్డ్ఇన్తో మీరు కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. లేదంటే మీ యొక్క ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో చూడొచ్చు మీరు నేను వచ్చేసి కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేసి లాగిన్ అయితే అయ్యాను అనమాట. సో ఫస్ట్ నేము, లాస్ట్ నేము అండ్ అలాగే ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, మీ యొక్క జెండర్ ఏంటి అనేది సో ఇక్కడ అన్నీ మెన్షన్ చేస్తారనమాట. తర్వాత వచ్చేసి నెక్స్ట్ మీద అవన్నీ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఫర్దర్ ఆప్షన్ వస్తుంది. సో అవన్నీ కూడా ఫిల్ చేసి మీరు యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్ అయితే చేయండి. నేను క్లియర్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.